ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పరువు, వాళ్ళేమో కుర్రేదవులు ఆగుతాయితాను. ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. బాబు ఏదో మేనరసం నువ్వు. ఇదిగో మాట, అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడెక్కడ? చైర్మన్ గారు వస్తున్నారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. హాయ్. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఎత్తనం ఏంటి? దాని ఎత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చానమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అది ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పచ్చు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తర ద్వార దర్శనముగా వేంచేస్తూ ఉంటారు. అమ్మ గోపికలు, అమ్మాయిలు స్వామివారి వేంచేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి. స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు. Gets that away. వాడి గురించి మనకెందుకురా? ఎవడో బెట్టింగ్ లాస్ట్ ఉండుంటాడు, వాడి గురించి వచ్చి ఉంటాడు. ముందు మ్యాచ్ చూడు. మా చైర్మన్ గారు మినిస్టర్లకి వాళ్ళకి బెనామీ అని వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్లో ఎకరం 2000 చొప్పున 6000 ఎకరాలు కొన్నాడని ఆడ ఎక్స్ట్రాలు భరించలేక ఆయన వేసేయడానికి వచ్చేసావు. ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని ఇందెంటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నావు. నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఉన్నదున్నట్టు రాసేయమంటావా?
ఒక్క రోజులో హీరో అయిపోద్ది కానీ కంగారు పడు మ్యాచ్ చూడు. గొప్పగా పట్టిసేవా నాకు అసలు అయితేనే. అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమన్నా చూస్తే ఆడ ఉష్ణోగ్రత ఏంటి, ఆడ ఉష్ణం ఏంటి, ఆడ శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆడి మీద సూర్యకిరణాలు నిలవుగా పడుతున్నాయా, ఏటవాలుగా పడుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? ఓ 4 నెలల నుంచి. ఇంకే నీళ్ళు బాగా వంట పట్టి ఉంటాయి, తెలివితేటలు కూడా పెరిగాయి. ఏం చేస్తారండి? చంపితే అడిగేవాడు లేడు, ఏకంగా డౌటే లేదు. అలాంటప్పుడు ఆడ వెనకాల ఓ 4-5 ఉండొచ్చు. ఇక్కడే మన ఊళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ బోల్డ్ మంది కుర్రాళ్ళు ఖాళీగా. ఎవడో వచ్చాడు అప్పుడు, ఎవడో అర్జున్. అయ్యి బాబాయ్, ఆడి పేరు వచ్చింది నన్ను చూడండి. నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే, వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో, దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు, నీకు క్లారిటీ లేదు. ఏయ్, నీకు తర్వాత. ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్, మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అదే ఎక్కడ ఉన్నాడు? లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్దగా పట్టావు. పొద్దున్న అందరం కలిసే వెళ్దాం. అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాను. అరగంట టైం ఉంది. ఇవన్నీ కాదు కానీ అర్జున్ అన్నాడు ఎవడో, ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. కూర్చోండి సార్. వాస్తు అక్కడ బాగున్నట్టుంది. అక్కడే కూర్చోండి. ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంది జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళు అయి ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరిగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం? అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ అనుకుంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు.
ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్నుంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్, నిజం. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? ఆటమైన గొడవ ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేస్తారని అర్థమైపోయింది. వస్తున్నాను సార్.